రోటీలో రివ్యూ ఏంది? ఒకసారి ఫోన్ చెప్తా. దండాలు అంటావా? నువ్వు చెప్పు, రోటీలో రివ్యూ ఏంది? గణేష్ బండి అయితే ఇందాక నెంబర్ ప్లేట్ వచ్చిపోయింది రోడ్డు మీద. స్పీడ్ బ్రేకర్ కూడా డైరెక్ట్ కొట్టేసిండు. ఉన్నది ఒకటే నట్టు దానికి, అది కూడా వచ్చిపోయింది. నేను ఆ ఇండికేటర్ పోయింది ఒకటి. అయితే చెప్తూనేకుండా అట్లానే వచ్చిండు. పెట్రోల్ అయిపోయింది. యువత రోల్ కొట్టుకుంటూ చూడండి ఇద్దరు. ఆఖరికి బిర్యానీ దొరికింది భయ్య. మన వాళ్ళ ముఖ చిత్రాలు చూడండి సంతోషంతో. వద్దురా, మళ్ళీ వస్తా, స్నానం వేసుకొని వస్తా 5 నిమిషాలకి. సో ఇది వచ్చేసి అయితే మన 17th ఫుల్ ట్యాంక్. చూడ దాలో 800 అయితే అయింది. అయితే నైట్ స్టే చేసింది అయితే ఇక్కడనే. ఇప్పుడే బంకులు అయితే ఫ్యూయల్ ఫుల్ అప్ చేసుకొని అక్కడ బండ్లు ఉన్నాయి. అర్థంగా మెల్లగా నడుచుకుంటూ పోతున్నా. అడవి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఇక చిన్న. మేమైతే ఇప్పుడే ఝాన్సీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం టువర్డ్స్ సాగర్. ఝాన్సీ టు సాగర్ వచ్చేసి 150 కిలోమీటర్స్ ఉంది. సాగర్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుంటాం. ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి బ్రో. ఇప్పుడు వచ్చేసి ఝాన్సీలో టైం 9, మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పుడే మనం అయితే మధ్యప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోయినాం. నైట్ మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యి మళ్ళా ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ మధ్యప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోయినాం. వెళ్ళి మన లీడర్ చూసుకోవాలి. సాగర్ ఇంకా 75 ఉంది. వీళ్ళైతే పెద్ద టీచర్లు ఉన్నారు, తమ్ముడు గారు. సో ఇప్పుడే ఇక్కడైతే చిన్నగా ఒక బ్రేక్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. రే బాయ్ 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 రా. పెట్రోల్ కొట్టించుకోమన్నప్పుడు కొట్టించుకోలేడు కానీ ఇప్పుడు తిప్పలు పడుతుండు శ్రీనగర్ రెడ్డి. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:34 అవుతుంది. మేము మార్నింగ్ రెండు బైక్స్ అయితే పెట్రోల్ ఉన్నాగానే ఫిల్అప్ చేయించుకున్నాం. శ్రీనగర్ అయితే చెప్తూనేకుండా అట్లానే వచ్చిండు. పెట్రోల్ అయిపోయింది. యువత రోల్ కొట్టుకుంటూ చూడండి ఇద్దరు. ఆట ఆడుతుర్రా లేకపోతే నిజంగా పెట్రోల్ అయిపోయిందా కూడా అర్థం కావట్లేదు. మంచిగా అక్కడ ఇంకా పెట్రోల్ ప్రైస్ తక్కువ ఉండే తీట కొడుకొచ్చింది. ఇదాకా బండి అయితే అయిపోయింది. ఇగో చూడండి అలా సీన్. సో ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే శ్రీనగర్ 1/2 అవర్ నుంచి త్రో కొడుతున్నాడు. నియర్గా ఒక 20 కిలోమీటర్స్ కొట్టాడు. తప్ప బంక లేదు, దగ్గర పట్ల ఏం లేవు అంట. ఇంకెంత దూరం పోవాలో తెలియదు. కాకుంటే పోవాలకైతే తప్పదు కదా, పోవాల్సిందే పక్క. చూద్దాం ఎంత దూరం ఉందో బంక్. ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ అయితే త్రో కొట్టిండు శ్రీనాథ్. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 11:30 నుంచి కొడుతుండు. ఈ చుట్టుపక్కల అసలు బంక్స్ లేవంట. ఇంకెంత టైం పడుతుందో చూడాలి. అసలుకి దూల తిరుగుతున్నట్టుంది బ్రోకి. మంచిగా పొద్దున కొట్టించుకుంటూ అయిపోతుండే, అసలు ఏ బాధ ఉండకపోతుండే. 45 మినిట్స్ తర్వాత 37 కిలోమీటర్స్కి ఒక బంక్ అయితే కనపడ్డది. ఆయనకి ఎంత ప్రశాంతంగా ఉంది. అప్పటి నుంచి అడొక్కడే త్రో కొట్టుకుంటే ఇవన్నీ అడగలేడు. చూద్దాం ఇక్కడ రెస్ట్ అవుతుంది కొంచెం. అందరికి అన్ని పెయిన్స్ వస్తున్నాయి. 9 కిలోమీటర్స్ 45. నేనే ఇంకా 8 కిలోమీటర్స్ తక్కువ చెప్పిన. ఎట్లుంది? సరిపోయిందా? దూల తీరిందా? అంతే అంటవా? ఏమైంది బ్రో? మీరు పెట్రోల్ అయిపోయిన బాధలా దారిలో ఒకటి కనిపించి ఇన్స్టాగ్రామ్ ఐడి దేదో బాగా అని అంటుండు. ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్ ఐడి అంట. సో తినడానికి వచ్చినాం. ఒక రోటీ వేసిండు. ఇంకా ప్లేట్ అయితే 1/2 గంట అవుతుంది. ఇట్లనే ఖాళీ ఉంది. కూర నాకుతుండు బాయ్. ఈయనొక్కటి అప్పటికెళ్ళి అదే పెట్టుకొని నాకుతా ఉండు. అమ్మాయ వస్తున్నాడు. మేమైతే మధ్యాహ్నం 1కి తినడానికి ఆగినాం. తిన్న తర్వాత మా బ్యాచ్ వాళ్ళ సిచ్యువేషన్ చూపిస్తా. మన బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఆడొకడు అన్నాడు. అనుకున్న మమ్మల్ని చూసి అయితే షాపోడు మాత్రం ఆగమా అవుతుండు. చేసి స్టార్ట్ కావాలి ఇక్కడ నుంచి. మేమైతే ఇక్కడ దీనినే పట్టుకున్నాం. ఎంతసేపు చెల్లాంగే బాయ్ బాయ్ బాయ్కు నా బాయ్ చెప్పేసినాం. స్టార్ట్ అవ్వడం ఇంకా మాత్రం ఘోరంగా అంటే ఘోరం కొట్టింది భయ్య మధ్యాహ్నం. అందుకే అయితే అన్నీ మూసుకొని ఇక్కడనే వండుకున్నాం. రిస్క్ ఎందుకు అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్ 10 మినిట్స్కి అయితే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. చూద్దాం, ఒకవేళ వాన ఫుల్ అయింది అనుకో గోప్రో తీసేసి అయితే లోపల పెట్టేస్తాం. ఇప్పుడైతే మేమైతే నాగ్పూర్ అయితే నెక్స్ట్ స్టేషన్ పెట్టుకున్నాం. 300 కిలోమీటర్స్ ఉంది. నాగ్పూర్ తర్వాత నిర్మల్ అనుకుంటున్నాం.
తర్వాత 300 ఉంది. నైట్ 1-2 వరకు కొట్టేద్దాం అనుకుంటున్నాం. ఏమైతే చూడాలి ఇక. ఇప్పుడైతే మన బాయ్స్ అయితే వెళ్ళిపోయారు, మనమే లాస్ట్ ఉన్నాం. వెళ్ళకపోతున్నాం, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా. కానీ ఈరోజు మధ్యాహ్నం మాత్రం ఎండ మాత్రం డేంజర్ ఉండే బ్రో. అందుకే సీదా పోయి తిని అలానే ఉన్నాం. అట్లా ఎట్లా తిన్నాము ఇట్లా చేయడుకున్నాం గతం. మేము అట్లనే స్లీప్ కొట్టేసినాం అందరం. ఆ ఓనర్ గారు అయితే మమ్మల్ని తీసి పరేషాన్ అయ్యండి, ఇంకాసేపు పండుకోవడం పండుకోరు అంటుడు. కాకపోతే మాకు లేట్ అవుతుందని చెప్పేసి అయితే లేచి అయితే వచ్చేసినాం. అడుగున మంచిగా ఉండు. లాస్ట్కి వచ్చేటప్పుడు మాట్లాడి బాగా చెప్పేసి వచ్చినాం ఇంకా చిన్నగా. కానీ ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి బ్రో ఇక్కడ అయితే. ఇన్ని రోజులు మేము ఏదో అనుకున్నాం, కానీ డేంజర్ ఉన్నాయి ఎండలు. ఇప్పుడే మధ్యప్రదేశ్లో ఘాట్స్కి అయితే ఎంటర్ అయిపోయినాం. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళే రూట్ అయితే వేరేది, మనం ఇంటి దగ్గర నుంచి లడాక్ పోయే రూట్ అయితే వేరేది. అదేమో భూపాల్ నుంచి గ్వాలియర్ అట్లా వెళ్ళినాం. అది గ్వాలియర్ కన్నా ముందు నుంచే ఒక రోడ్డు ఉంటుంది, ఝాన్సీ సాగర్ అని. ఇప్పుడు రిటర్న్ అయితే ఇట్లా అవుతున్నాం, పోయేటప్పుడు అయితే అట్లా వెళ్ళినాం. ఘాట్స్ అయితే ఎంటర్ అయినాం, చిన్నగా పోవాలి. రోడ్డు మాత్రం అసలు అయితే కిరాకుంది. మేము పోయేటప్పుడు నార్మల్గా లడాక్ వెళ్ళే వాళ్ళందరూ ఇదే రూట్లో పోయి ఇదే రూట్లో వస్తారు. కాకపోతే మాకు కొంచెం తీట ఎక్కువ కదా, అందరు ఇట్లా ఎందుకు పోతారు, మేము వేరే రూట్లో పోతామని పోయినాం. కాకపోతే పోయేటప్పుడు బుక్ అయినాం, అంతా మామూలు రోడ్లు ఉండే కదా. మళ్ళీ రిటర్న్లో అయితే ఈ రూట్ వచ్చేసినాం. రోడ్డు మాత్రం అసలు వేరే బ్రో, సింగిల్ రోడ్, ఒకటే రోడ్. అక్కడి నుంచి ఇక్కడ వరకు, ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు ఒకటే రోడ్డు, లెఫ్ట్లు రైట్లు ఏమి ఉండవు. ఈ ఫుల్ ట్యాంక్ వచ్చేసి మన 18th ఫుల్ ట్యాంక్ ఎంతైతే చూడాలి ఇక. సో ప్రైస్ వచ్చేసి అయితే 1200 అయింది. సో ఫైనల్గా ఇది వచ్చేసి అయితే మన లాస్ట్ డే. ఈ రోటీలతో పంచాయి పోతుంది రేపటి నుంచి. ఇది ఒక్కరోజు ఎట్నో అట్లా సెటిల్మెంట్ చిన్న అడ్జస్ట్ అయి తిని రేపటి నుంచి ఇంకా తగిలిడే. ఇంటికి పోతే మొత్తం చికెన్ లేని ముద్ద పోదు కదరా. ఇస్తాను చూడు భయ్యా, రోటీల రివ్యూ ఏంది? దండాలు అంటావా? నువ్వు చెప్పు, రోటీల రివ్యూ ఏంది? వద్దు. సో ఈ రోజు అయితే ఈ హోటల్ తో అయితే రోటీలు అయితే ఎండి చేస్తున్నాం. బియ్యం బాస్ వేసుకొని వస్తాయి సార్, వస్తాయి కానీ ఎక్కడికైనా పోతే బియ్యం బాస్ వేసుకొని వస్తా. మామిడికాయ పచ్చడి తెచ్చుకుంటాయి రోటీలు అవ్వాలి. నువ్వు ఆయన తెచ్చినది తింటావా? మేము కూడా నువ్వు తెచ్చినది తింటాం. కాకపోతే 2 రోజులకే అయిపోతుంది. సో మేమైతే ఇప్పుడే మధ్యప్రదేశ్ బార్డర్ దాటి అయితే మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:51 అవుతుంది. ఇవన్నీ చెకింగ్ వెహికల్స్, ఇటు సైడ్ ఉన్నవి. మేమైతే ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ ముందు దాటేసేయాలి. ఛార్జింగ్ అయిపోతే ఇక్కడ ఒక అర్ధగంట వరకు ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఛార్జింగ్ ఎక్కని చెప్పి ఇక్కడ అనుకున్నాం కింద. ఇక్కడ నుంచి నాగ్పూర్ ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. సో ఇప్పుడే మేమైతే నాగ్పూర్ సిటీ దాటి ఒక 10 కిలోమీటర్స్ బయటకు వచ్చి చిన్న చాయ్ బ్రేక్ కోసం అయితే ఇక్కడ ఆయనం మన వాళ్ళు దుండగులు. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. వరకు అయితే డ్రైవ్ చేసి వచ్చేసి అయితే ఇక్కడికి వచ్చే రెస్ట్ తీసుకున్నాం ఇక్కడనే. సో గాయ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఫైనల్లీ ఇది లడాక్ రైడ్ లో వచ్చేసి డే 21. ఈరోజు లాస్ట్ ఇంటికి పోతున్నాం. అవి ఆర్ ఫీలింగ్ మ్యాన్. రోజు వెళ్తున్నాం కానీ ఏ రోజు అని ఇంటికి పోతలేం. వాట్ అబౌట్ యూ? బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిందా? సో ఈ రోజు అని ఇంటికి పోతాం. మాకే డౌట్ ఉంది. చూడు పోతామారా ఇవనుకుంటేనే 4 రోజులు అయింది. నైట్ ఏమన్నా ఒక మాట చెప్పు. నిద్ర వస్తలేదు. వరకు ఆగొద్దు. కానీ ఆదిలాబాద్ నాయనం, ఇది ఆదిలాబాద్ ఇప్పుడు మనకి. ఈ పెట్రోల్ బంక్ లో అయితే దీన్ని నైట్ అయితే వన్నాం. స్నాప్ చూడండి తెలుసా మన ఇద్దరు వేసుకొని మనం ఏం లేదు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇది వచ్చేసి అయితే మన 19th ఫుల్ ట్యాంక్. ప్రైజ్ ఎంత చూడాలి. 19. సో ప్రైజ్ వచ్చేసి 1109 అయింది. స్టార్ట్ కావాలి. మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు ఎట్లా నైన్ చేసి ఇంటికి పోవాలి భయ, లేకపోతే మమ్మల్ని అందరూ ఇళ్ళల్లా. ఇది వచ్చేసి 21th డే ఈరోజు. ఎట్లా చేసి ఎండలేదు, లౌడలేదు, ఏం లేదు. చక్కగా ఇంటికి పోవాలా. ఫస్ట్ ఇంటికి పోతేనే మేము బతుకుతాము, లేకపోతే మా మమ్మ అయితే నిజంగా చంపుతుంది. ఇంట్లోకి కూడా రాని అని అన్నది ఈరోజు. రాకపోతే అట్లుంది, జల్దీ అయితే వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా అయితే ఇదే మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్. ఈరోజు అయితే తెలంగాణకు వచ్చినాం. చూడాలి, ఇంకా ముందుకు వెళ్తే అర్థమవుతుంది. ఇంకా టిఫిన్ చేయాలా ఫస్ట్. ఇక్కడ అయితే మన డే 2 డ్రోన్ షాట్ వ్యూ ఇదే. ఇది దాటితే అయితే ఈ బ్రిడ్జ్ దాటితే తెలంగాణ ఎంట్రన్స్.
ఉజ్జుగున దాటేసినాం భయ్యా, తెలంగాణలో పడ్డాం ఫైనల్గా. ఇప్పుడు పోయి నేను కలియాల ఫస్ట్, తిన్న తర్వాతనే ఏడికైనా పోయేది ఉంటే ముందర మా వాళ్ళు ఏడాదిరు అసలు. ఫైనల్గా అయితే ఇది వచ్చేసి టోల్గేట్ వచ్చేసి తెలంగాణ ఫస్ట్ టోల్గేట్. ఇది వచ్చేసి అయితే మనం డే టు స్టే చేసిన పెట్రోల్ బంక్. ఈయన మనం స్టే చేసింది. మనం తాత కోసం అయితే వచ్చినాం, మన తాత లేడు అందుకని వెళ్ళిపోతున్నాం. 20 రోజుల తర్వాత మంచి తెలుగు టిఫిన్ తిన్నా, తెలంగాణ టిఫిన్. ఎట్లుంది తెలంగాణ టిఫిన్? తెలంగాణ టిఫిన్ ఎట్లుంది? ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పటికెళ్ళి మొత్తం ఇదే. ఇప్పుడు మన తిని బోర్ కొడతా చూడు. ఎన్నో ఎలా మేమైతే ఇప్పుడే తినైతే స్టార్ట్ అయిపోయినాం. నల్గొండ వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంది. రైడ్లో అయితే కొత్తోడు జాయిన్ అయ్యిండు. ఎడిగోతున్నావు బ్రో? మేము లడాక్ ట్రిప్ అయిపోయింది కదా మాది. అయినా సార్ హైదరాబాదా ఏంది మరి? చెడ్డి వేసుకొని తిరుగుతున్నావు, బట్టలేవా? బాటిల్స్ ఎట్లా పెట్టిర్రా? బాటిల్ కాల్చి పెట్టి తెగిండు మా. అయితే మన 20th ఫుల్ ట్యాంక్ 20 ఫుల్ ట్యాంకులు అయింది. ఇప్పటికి కుడితే అయింది 800 అయింది. ఆఖరికి బిర్యానీ దొరికింది భయ్య. మన వాళ్ళ ముఖ చిత్రాలు చూడండి, సంతోషంతో వికసించిపోతుంది. నైట్ బిర్యానీ ఎట్లుంది భయ్య? చికెన్ రైస్ పెట్టి ఇప్పుడు ఎట్లుంది సెట్టా? అమ్మ ఇయ్యాల నుంచి బతుకోవచ్చు అంట. కానీరిగా ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడైతే బిర్యానీ తిన్నాం. స్టార్ట్ అవుతున్నాం. ఇక కామారెడ్డికి ఒక 5 కిలోమీటర్స్ ముందు ఇది. అందరిని ఖరాబ్ చేసుడే నా కరీంనగర్ సిద్దిపేట హైవే భయ ఇది పైన. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే అది వస్తుంది అనమాట. మనం స్ట్రైట్ వెళ్తే బోన్గిరి. నల్గొండ 116 భయ. ఎన్ని రోజులు అవుతుంది భయ ఈ బోర్డు చూసి? ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా మైనస్ అనిపించదు ఏదో. అసలు ఇంతవరకు బండి కూడా ఆపలేదు నేను రోడ్లోకి వచ్చిన దానికి. ఫైనల్లీ రీచ్ భువనగిరి. గణేష్ బండి అయితే ఇందాక నెంబర్ ప్లేట్ వేసిపోయింది రోడ్డు మీద. స్పీడ్ బ్రేకర్ కూడా డైరెక్ట్ కొట్టేసిండు. ఉన్నది ఒకటే నట్టు దానికి, అది కూడా వేసిపోయింది. నేను ఆ ఇండికేటర్ పోయింది ఒకటి. ఆయన బాధ ఏంటంటే నెంబర్ ప్లేట్ పోయిందని అది బాధ. ఆ నెంబర్ తీసుకున్న వాళ్ళని పెట్టుకుంటే చాలా వస్తాయనంట. మా గమ్మత్ మంచి ఉంటాడు ఆయన అసలుకి అయితే. సో గైస్ అజయ్ అయితే పోతున్నాడు. నిమ్మలంగా భద్రంగా పంపిస్తున్నా. నా రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి నీతోని. రైటా బాయ్. పోయినాక ఫోన్ చేయి. ఈ రైడ్ అయితే ఇక్కడితో అయిపోయింది. శ్రీనగర్ గారు ఇంటికి పోతుండు. బాయ్ పోతున్నా ఇంటికి. రేపు కలుద్దాం. అజయ్ గారు వెళ్ళిపోయినా. రేపు ఆఫ్టర్నూన్ వస్తా అన్నాడు. రేపు ఆఫ్టర్నూన్ కలిసేసి పొద్దున మళ్ళీ వస్తా. స్నానం వేసుకొని వస్తా 5 నిమిషాలకే. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. మేము వచ్చింది అయితే June 1. ఈరోజు వచ్చేసి అయితే June 3. అసలు ఓపిక లేకుండే 2 days అయితే దాని బండిని కూడా ముట్టుకోలే. అట్లనే ఉంది. సో బ్యాగుని అయితే ఇప్పుడే తీసేసిన. చూపిస్తా బైక్ని అయితే. సో బైక్ అయితే ఇట్లుంది ప్రస్తుతానికి. ఇంకా టాప్ ర్యాక్ ఇంకా టైల్ తీసేసేయాలి. మిర్రర్స్ తీసేసి రేపు వాషింగ్ చేపియాలి. ఒకసారి అయితే షోరూమ్ కూడా వెళ్ళాలి. బండికి ఏం ప్రాబ్లం ఉందో అయితే కనుక్కోవాలి కదా. ఇంకోటి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడం మర్చిపోయినా. తెలంగాణ ఎంటర్ అయిన తర్వాత అయితే మన బండికి అయితే ఒక స్టంట్ జరిగింది. చూపిస్తా. తెలంగాణ ఎంటర్ అయిన తర్వాత అయితే మన బండి నెంబర్ ప్లేట్ అయితే ఎక్కడ ఊసిపోయింది. నేను ఆల్రెడీ గజ్వేల్లో కూడా చూసిన నెంబర్ ప్లేట్ అవుతుండే. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే అయితే నెంబర్ ప్లేట్ లేదు. చూడాలి అది కొత్తది వేపియాలి. ఫైనల్గా అయితే లడాక్ సిరీస్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. ముందే మనం మంచి కంటెంట్ వస్తే దాంతో కొత్తగా మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.